చెప్పు తాత. ఈ బారమల్లగూడెం గుల్లాం ఒక ఆవే. ఏ ఊరు? బారమల్లగూడెం. ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ దగ్గర. హైదరాబాద్లోనే అంటే రింగ్ రోడ్ ఉందా, రింగ్ రోడ్కు మనం పోతుంటే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది బారమల్లగూడెం. అయితే ఆమెది బర్రె పోయిందట. బర్రె పోతే శంకరపల్లికి వచ్చింది ఆమె. ఇక బర్రె పోయింది వీళ్ళకి 2-3 రోజులు అని చెప్పని అలా చుట్టాలు ఉన్నారు కదా, చుట్టాలు చెప్తుంటే ఆ చుట్టాలు ఏం చెప్పారట, శనగొట్ట మీద దేవుడు నిల్చుండు, దేవుని మొక్కు అని వాళ్ళు చెప్తే దేవుని మొక్కిందట. ఎవరా గొల్ల ముసలమ్మ మొక్కితే కల్లా ఈ దండ్లు మైలారంకి వెళ్ళి బర్రెం కొట్టుకొని వీళ్ళు చక్కగా పోయిరట. ఆడికి బారమల్లగూడెం. బర్రె మీద అమ్మ మరి ఇక్కడ వచ్చింది నేను కొట్టుకొస్తున్నామని చెప్పని పోయినట. అరే నేను దేవుని మొక్కితే బర్రె వాళ్ళు ఇంటికే కొట్టుకొచ్చారు, ఇక ఊకోవద్దు, దేవుని మొక్కింది ఎప్పుడో నా బర్రె వచ్చింది కాబట్టి నేను దేవుడికి బియ్యం పోస్తా అని చెప్పని ఆమె వచ్చి బియ్యం పోసి 16 రోజుల పండుగ చేసి నైవేద్యం వండి పెట్టిపోయింది ఆమె. అది మాత్రం తెలుసు. శంకరపల్లి ఆమె కూడా సిగముగేది ఆమె సతీ, ఎవరు శివసతి, ఆమె కూడా ఆమె చెప్పింది. ఆ ముసలమ్మ వచ్చింది మొక్కింది, మళ్ళీ 15 రోజులకు 15 రోజులకు 10 రోజులకు వచ్చి నైవేద్యం బియ్యం పోసి తర్వాత వచ్చి నైవేద్యం వండి పెట్టి ఆమె పోయింది. ఏందమ్మా ఎక్కడ పోతున్నామని వాళ్ళు అడిగితే దేవునికి బియ్యం పోసినాయా, బియ్యం పోసి నైవేద్యం వండి పెట్టిపోతున్నా, ఇక నాకు దేవుడు మాత్రం సత్యమే పలికిండు, నాకు మంచిగానే అనిపించింది అని చెప్పని ఆమె చెప్పింది. ఇంకొక ఆయన ఎవరో, సరే తప్పులుంటే ఉండొచ్చు, నేను కాదంటలేను, ఇంకొక ఆయన కాళ్ళు నడవరాకుండా వచ్చిండట ఒక ఆయన. ఏ ఊరో తెలియదు నాకు. వాడికి రాగానే 2 గంటలు పారేసిండు. 2 గంటలు పారేసిండు. 2 గంటల మీద నడిస్తే ఆయన 2 గంటలు పారేసిండు. పారేసి సర్ర గుట్ట మీదకి ఎక్కిండట. నేను కట్టెలు పారేసిపోతున్నా అని ఎమ్మడొచ్చిన చుట్టాలు అంటున్నారు అనమాట. మంది ఆయన మంది. అరే ఎవలాయన అని అంటే కల్లా మేము రాయి కొట్టుకుంటా అవతల మందుకున్నాం. ఆడికి వెళ్ళి మనం లోపలికి వచ్చారు కల్లా కథ వచ్చిండు మొక్కిండు. నాకు కాలు బాగానే చేతులు బాగానే మంచిగానే ఉంది, నాకేమైందని చెప్పని వెళ్ళిపోయాడు. ఏమైందిరా ఎవరు వచ్చిరట, వచ్చిండు నీ అమ్మది కట్టెలాడ వారేసిండే, పారేసిన సర్ర గుట్ట మీదకి ఎక్కిండు. మరి అదిసేపు మరి కాళ్ళు నడవలేదు ఆయనకు, మరి నడవచ్చినాయి కాళ్ళు వచ్చినాయి ఆయనకు, మంచిగానే ఉండు అని చెప్పి అన్నట్లు కదా. మా దేవుడు అయితే ఉన్నారు రా నాయన, దేవుడు భక్తి పొరవలేదు, నేను కాదంటలేను అని చెప్పి అన్నా నేను. ఇక నాకు ఎప్పుడు సరిగా అనుమసాలు ఎప్పుడు అంటే కొబ్బరికాయలు తీసుకుపోయినా కదా, కొబ్బరికాయలు తీసుకుపోయినప్పుడు మొక్కినప్పుడే ఇక నాకు నమ్మకం ఏర్పడ్డది. ఎప్పుడైతే ఒక పడీలు దొక్కి ఊకునో సైకిల్ వెళ్ళిపోయిందో ఇక అప్పుడు అనుకున్నాను ఆయన తప్పైంది, ఇక మాత్రం తాగా కళ్ళు గుట్ట మీదకి పోతున్నట్టే కళ్ళు బంద్, ఇంటికాడ ఉంటే తాగేది లేకుండా బంద్. ఎక్కడనే రాయి కొట్టుకుంటా అటు ఇటు చేసుకుంటా మళ్ళీ పొద్దుగా రాను, మొదలు పెట్టుకోను, మళ్ళీ పోయి మళ్ళీ పని చేసుకోను, ఇవే ఉండేది. ఇక ఇంకా ఎవరన్నా వచ్చి ఇట్లా మొక్కి ఇంకా ఏమన్నా చేసిన ఎవరన్నా ఉంటే అది కూడా చెప్పు.